సో దాదాపుగా 2 ఏళ్ల పైగా ఈ విచారణ సాగుతోంది. 278 మందికి పైగా సాక్షులను ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేశారు. ఫైనల్గా సో ఈ చివరిగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను విచారణ చేయాల్సినటువంటి సమయంలో సిట్లో మార్పులను చేర్పులను కూడా చేశారు. సో ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని విచారణ చేయాలంటే సో అంత ఆశామాసి కాదు, పూర్తి స్థాయి పక్కా ఆధారాలను సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా కేసీఆర్ ముందర పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి విషయాన్ని నిర్ధారిస్తూ సో దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలను సాక్ష్యాధారాలను కూడా కేసీఆర్ ముందర పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కనుకనే సజ్జనార్ లాంటి వ్యక్తిని ఈ సిట్కి చీఫ్గా నియమించారు. సో అనేక మందిని కూడా ముఖ్య అధికారులను కూడా దీంట్లో సిట్లో చేర్చారు. అంబర్ కిషోర్ జాతో పాటుగా మిగతా అధికారులను కూడా సిట్ టీంలో చేర్చారు. సో ఫైనల్గా ఇవాళ కేసీఆర్ వంతొచ్చింది. సో కేసీఆర్ విచారణ అనేటువంటిది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఆసక్తిగా చూస్తున్నారు ప్రజలంతా కూడా. సో 4 గంటల పాటు కేసీఆర్ని విచారిస్తుంటే మరోవైపు బయట బీఆర్ఎస్ నాయకులకు ఇంత టెన్షన్ ఆందోళన కూడా పెరుగుతోంది. సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులంతా కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. మరోవైపు వాళ్ళంతా కూడా నందినగర్ వైపు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే కేసీఆర్ చెప్పారు సో 160 సిఆర్పిసి కింద 45 సంవత్సరాల ఏజ్ పైబడినటువంటి వ్యక్తులకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. సో వాళ్ళ సౌకర్యం కోసం పోలీసులను ఎప్పుడైతే విచారణ ఆపమంటే అప్పుడు ఆపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అయినప్పటికీ కూడా 4.5 గంటలు కావస్తుంది, దాదాపుగా 7.5 గంటలు కూడా కావస్తుంది. మరింతసేపు విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విచారణలో ఏ కీలక అంశాలు ప్రశ్నల రూపంలో పోలీసులు సంధించేటువంటి అవకాశాలున్నాయి. సో కేసీఆర్ దగ్గర నుంచి ఎట్లాంటి ఆధారాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి? ఇప్పటికే దాదాపు 4.5 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ సిట్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూ ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరొక గంటలో విచారణ పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 4.5 గంటల పాటు ప్రశ్నించినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిరిగి తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆ పేపర్స్ అన్ని చదివిన తర్వాత సిగ్నేచర్ చేయించుకొని అప్పుడు విచారణ ముగిస్తారు. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు కేసీఆర్ను విచారణకు సంబంధించి కొన్ని అంశాలు ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు సిట్ దగ్గర ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా 2022లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో భాగంగానే ఫామ్ హౌస్ కేసు నమోదైంది. ఆ ఫామ్ హౌస్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి అంతకుముందు జరిగినటువంటి కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అప్పటి సీఎం హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రగతి భవన్ సాక్షిగా వాటన్నిటిని కూడా మీడియా ముందు పెట్టినటువంటి పరిస్థితి కనపడింది. కాబట్టి ఆ కాల్ రికార్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎస్ఐబి అధికారులే ఆ కాల్ రికార్డింగ్స్ ఇచ్చారా? వారి నెంబర్స్ అన్ని కూడా ఫోన్ ట్యాప్ అయ్యాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేసీఆర్ నుంచి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎస్ఐబి అధికారులు, ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్గా తను రిటైర్డ్ అయిన తర్వాత మరో 2 కీలకంగా ఇటు ఎస్ఐబికి మరోవైపు ఇంటెలిజెన్స్కు కీలకమైనటువంటి పోస్టింగ్స్కు తనని చీఫ్గా నియమించడం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటనేటువంటి అంశంపైన పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. మరోవైపు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు. తాను రిటైర్డ్ అయిన తర్వాత కూడా మరో 2 సంవత్సరాల పాటు ఓఎస్డీగా తను కొనసాగించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటనేటువంటి వాటిపై కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్లు ట్యాప్ జరిగాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా? మీ ఆదేశాల మేరకే ఎస్ఐబి అధికారులు వాటిని ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేసీఆర్ నుండి సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చాలామంది అంటే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా చాలామంది వ్యాపారవేత్తలు ఎలక్టోరల్ బాండ్స్ను బీఆర్ఎస్ పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి లిస్టు అంటే ఫోన్ ట్యాపింగ్ లిస్టులో వాళ్ళ నెంబర్లు ఉండడం వల్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కేసీఆర్ నుండి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక గంటలో విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. మరొక ఈరోజు జరిగినటువంటి విచారణలో సిట్ అధికారులు సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా మరోసారి నోటీసులు జారీ చేసి మరోసారి కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.
మొత్తం 6 అధికారులు అయితే మాత్రం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఆన్ కెమెరా ప్రొసీడింగ్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో ఒకే రోజే దాదాపు 600 మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి అనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి సిట్ అధికారులు కూడా ఫైనల్గా కేసీఆర్ నుండి కొంత సమాచారాన్ని రాబట్టాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం సిట్ భావిస్తుంది. మరోవైపు ఇందులో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు గతంలో తాను విచారణ సమయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ప్రభాకర్ రావు అంటే అమెరికా నుండి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత దాదాపు 12 సార్లు విచారణ జరిపి దాదాపు 14 రోజుల పాటు అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతని నుంచి వచ్చినటువంటి సమాచారం టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం కేసీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక గంటలో విచారణ పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రవీణ్, అంటే ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ మొన్న 6 పేజీల లేఖను ఇటు సిట్ అధికారులు ప్రధానంగా వెంకటగిరికి రాసినటువంటి లేఖలో అనేక అంశాలను గతంలో ఈ 160 సిఆర్పిసి కింద విచారణ జరిపేటువంటి క్రమంలో గతంలో కోర్టులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల విషయంలో పోలీసులు ముఖ్యంగా విచారణ ఏజెన్సీలు ఎట్లా వ్యవహరించాలి, మరోవైపు ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలానే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి తన విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, అంటే తనను నేరుగా కలవకుండా తన ఇంటి గోడలకు ఈ నోటీసులను అంటించడం అనేటువంటి తన గౌరవానికి తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించారు అని చెప్పేసి కేసీఆర్ చెబుతూనే ఈ నోటీసులు చెల్లవని చెప్తూనే ఇవన్నీ న్యాయస్థానంలో ఇవేవి కూడా చెల్లవని చెప్తూనే కేసీఆర్ ఈ విచారణ